టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబుతో వంగవీటి రాధ భేటీ వెనుక కారణమేంటి? చంద్రబాబే ఆయన్ను పిలిపించుకున్నారా? లేక వంగవీటి రాధని చంద్రబాబు అపాయింట్మెంట్ తీసుకున్నారా? ఆయనకు ఏమైనా హామీ లభించిందా? రాధ ఎమ్మెల్సీ కాబోతున్నారా? లేక క్యాబినెట్ ర్యాంక్తో కూడిన నామినేటెడ్ పోస్ట్ ఏదైనా ఇవ్వబోతున్నారా? లేదా ఇంకేదైనా పెద్ద పదవి రాధా కోసం సిద్ధంగా ఉందా? లెట్స్ వాచ్. ఏపీలో ఫుల్ జోష్లో ఉంది కూటమి సర్కార్. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు మెగా బ్రదర్ నాగబాబుకు మినిస్ట్రీ ఖాయం చేయడంతో జనసేనలో ఉత్సాహం జోరందుకుంది. సరిగ్గా ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నాయకుడు వంగవీటి రాధ వార్తల్లోకొచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబుతో ఆయన భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. రాధా కోసం ఖాళీగా ఉంచిన మినిస్ట్రీనే నాగబాబుకు కేటాయించారన్న ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాధాతో చంద్రబాబు ఏం మాట్లాడారన్న దానిపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏపీలో కాపు సామాజిక వర్గం నుంచి బలమైన నాయకుడు వంగవీటి రాధ అన్నది ఎవ్వరూ కాదనలేరు. తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకు ఉంది. వంగవీటి కుమారుడిగా ప్రత్యేకమైన బ్రాండ్ ఆయన సొంతం. అయినా ఆ బ్రాండ్ను రాధా ఏనాడు స్వప్రయోజనాల కోసం వాడుకోలేదు. తన మాట తీరు, నడవడిక ఇవన్నీ రాధాకు ప్లస్ పాయింట్లే. అందుకే గెలుపోటములతో సంబంధం లేకుండా ఆయనకు పలు పార్టీల నుంచి ఆఫర్లు వస్తూ ఉంటాయి. కానీ ఆయన మాత్రం గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా చాలా ఏళ్లుగా టీడీపీలోనే ఉంటూ పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తూ వస్తున్నారు. రెండు 2019-2024 ఎన్నికల్లో టీడీపీ తరపున క్యాంపెయిన్ చేశారు వంగవీటి రాధ. 2019లో టీడీపీ ఓడిపోయినా పార్టీని వీడకుండా చంద్రబాబునే అంటిపెట్టుకొని ఉన్నారు. ఇక అమరావతి ఉద్యమానికి బాసటిగా నిలిచారు. 2019 ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి రాధాకు ఆఫర్లు వచ్చాయట. రాధా మిత్రులు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఈ విషయంలో ఆయనపై చాలానే ఒత్తిడి చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అవసరమైతే మినిస్ట్రీ కూడా ఇప్పిస్తామని స్నేహితుడికి హామీ ఇచ్చినట్లు టాక్. అయినా అప్పుడు రాధా మాత్రం మనసు మార్చుకోలేదు. టీడీపీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. అంతటితో ఆగకుండా సైకిల్ పార్టీ తరపున మొన్నటి ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించారు. చాలా చోట్ల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. అందుకే ఆయన్ను గౌరవించుకొని మంచి పదవి ఇస్తామని ఎన్నికల ప్రచార సభల్లోనూ చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు కేబినెట్లో ఓ మినిస్ట్రీ ఖాళీగా ఉండడంతో అది రాధా కోసమేనా అన్న చర్చ జరిగింది. ఎమ్మెల్సీ ఖాళీ అవ్వగానే ఆ స్థానాన్ని వంగవీటి రాధాతో భర్తీ చేసి మినిస్ట్రీ కూడా ఇస్తారని ప్రచారం జరిగింది. ఆయనకు మంత్రి స్థాయిలో పదవులు ఇస్తేనే సముచితమన్న భావన టీడీపీ కేడర్లో ఉంది. కానీ అనూహ్యంగా ఆ పదవిలోకి నాగబాబు రాక ఖాయమైంది. దీంతో ఇక రాధకు మినిస్ట్రీ లేదని తేలిపోయింది. మరి ఆయనకు ఏ పదవి ఇస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి వంగవీటి రాధకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చెయ్యాలని చంద్రబాబు కూడా గట్టిగా అనుకున్నారట. ఆ మధ్య రాధా ఇంటికి స్వయంగా లోకేష్ కూడా వెళ్లారు. ఆ సమయంలోనూ పదవి విషయంలో లోకేష్ కూడా భరోసా ఇచ్చినట్లు టాక్. అంతవరకు ఓకే, కానీ రాజ్యసభ సీటు సమీకరణాల్లో అనూహ్య పరిణామాలు జరిగాయి. నాగబాబుకు రాజ్యసభ సీటు అడ్జస్ట్ చేయడం కష్టమైందని టాక్. దీంతో పవన్ కళ్యాణ్ వినతి మేరకు మెగా బ్రదర్స్ కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చెయ్యాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారట. ఇక ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న వంగవీటి రాధ ఆయన వర్గీయులు నిరాశపడినట్లు సమాచారం. అందుకే వంగవీటి రాధను స్వయంగా చంద్రబాబే పిలిపించుకున్నట్లు తెలుస్తుంది. దాదాపుగా అరగంట సేపు సచివాలయాల్లో చంద్రబాబుతో రాధా భేటీ జరిగిందట. ఏం మాట్లాడారన్నది స్పష్టత లేదు. కానీ ఆయనకు ఏ అంశంపై ఆసక్తి ఉందో, ఏ పదవి ఇవ్వాలనుకుంటున్నారో అధినేత మాట్లాడినట్లు సమాచారం.
టీడీపీలో త్వరలో కొన్ని ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. వాటిలో ఒకటి వంగవీటి రాధకు ఇచ్చి కేబినెట్ హోదాతో కూడిన నామినేటెడ్ పదవి ఇస్తారని టాక్. ఇదే హామీని ఆయనకు చంద్రబాబు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే రాధా కూడా సీఎంతో చాలా కూల్గానే మాట్లాడినట్లు సమాచారం. ఏ పదవి ఇచ్చినా సంతోషమేనని, పార్టీకి కట్టుబడి ఉంటానని కూడా చెప్పినట్లు టాక్. అంతేకాదు, పదవి మిస్ అయినా రాధా మాట్లాడిన తీరుకు అధినేత మరింత ఫిదా అయినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వంగవీటి రాధకు టీడీపీలో ఉజ్వల భవిష్యత్తు ఖాయమని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.